తన ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దు అని చెప్పినందుకు ఓ మహిళపై అతి కిరాతకంగా కర్షకంగా దాడి చేశారు ఓ కానిస్టేబుల్ అతని భార్య. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. అయితే తన ఇంటి ముందు క్రికెట్ ఆడితే పిల్లలకు బాల్ తగులుతుంది ఏమో అని భయంతో ఆ మహిళ బాల్ తగులుతుంది, ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దు అని చెప్పిన నేపథ్యంలో అటు ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి, అతని భార్య ఇద్దరు కలిసి ఆ మహిళపై చాలా కర్కశంగా కూడా బిహేవ్ చేశారు. దాడికి సంబంధించిన వీడియో, సీసీ ఫుటేజ్ సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆ మహిళ జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది ఏఆర్ కానిస్టేబుల్ భార్య. అయితే కేవలం పిల్లలకు బాల్ తగులుతుంది అని ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దు అని చెప్పినందుకు ఈ విధంగా కర్కశంగా బిహేవ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఆ మహిళ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశారు. అయితే మా మీదే ఫిర్యాదు చేస్తావా, మేమెవరో తెలుసా అంటూ కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ దాడికి పాల్పడిన సంబంధించిన విషయాలని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆ మహిళ అలాగే ఏఆర్ కానిస్టేబుల్ అతని భార్య మధ్య వాగ్వివాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇదంతా కూడా ఏదైతే గొడవ ఇష్యూ జరుగుతూ ఉందో ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ ఏఆర్ కానిస్టేబుల్ ను అలాగే అతని భార్యను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. కేవలం ఇంటి ముందు పిల్లలకు బాల్ తగులుతుంది, క్రికెట్ ఆడొద్దు అని చెప్పిన ఒక్క మాటకు గాను వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేశారు. ఒక కానిస్టేబుల్ అయ్యుండి ఒక ప్రజలకు తనే రక్షణ కల్పించాల్సి పోయి అతను ఆ విధంగా బిహేవ్ చేయడం పట్ల కూడా అటు పలువురు పోలీసులు కూడా తీవ్రంగా కోపోద్రిక్తులు అవుతున్న పరిస్థితి. అతను చెప్పు కూడా తీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. అయితే మొదట ఆ మహిళకు సంబంధించిన జుట్టు పట్టుకొని ఏఆర్ కానిస్టేబుల్ భార్య బయటకు ఏడ్చుకొచ్చింది. ఆ తర్వాత కానిస్టేబుల్ చెప్పు తీస్తూ కూడా అతను క్రూరంగా బిహేవ్ చేసిన ఘటన కూడా మనం గమనించవచ్చు. అయితే ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దనేందుకు ఈ విధంగా ఏఆర్ కానిస్టేబుల్ అతని భార్య ఇద్దరు కలిసి మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. అయితే పిల్లలకు బాల్ తగులుతుందని తమ ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దని కళ్యాణి కోరింది. అయితే దీంతో కానిస్టేబుల్ దంపతులు మహిళపై విరుచుకుపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో అంతా కూడా మనం సీసీ ఫుటేజ్ లో సంబంధించిన ఫుటేజ్ వచ్చింది, సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్, ఆ ఫుటేజ్ కు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అక్కడ చిన్న వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. అయితే దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. ఆ మహిళ జుట్టు పట్టుకొని కొడుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే తమకు న్యాయం చేయాలని పిఎస్ ముందు పురుగుల మందు డబ్బాతో బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసిన కానిస్టేబుల్ దంపతులకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఒకసారి అక్కడ వాగ్వివాదానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. చెప్పిన తర్వాత నిన్న నైట్ వచ్చినారు, ఏం చెప్పి పంపించినారు నాకు నిన్న చెప్పలే. ఈరోజు చెప్పలే, దెబ్బలు తినేసింది మేమే కదా. నేను గొడవ పెట్టుకోవాలంటే నేను ఉండను. నేర్చుకుంటాం సార్, అందరు నేర్చుకుంటా కూడా ఆపండి. నేనైతే ఈరోజు ఏం సార్ ఇంకెప్పుడు సార్ మాకు న్యాయం సార్, మీకు చెప్పుకోలేదు సార్ మేము. సార్ ఒక నిమిషం, డిపార్ట్మెంట్ అయితే అంటే వాళ్ళు చెప్తా కూడా కొట్టించుకోవాలి సార్. చెప్తా కొట్టిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర. అంటే చెప్పు దెబ్బలు దీన్ని కూడా మేము బతకాలి. చెప్పండి. సో చూస్తారు కదా, కానిస్టేబుల్ అలాగే అతని భార్య ఇద్దరు కలిసి ఆ మహిళపై దాడికి ఏ విధంగా తెగబడ్డారో. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ అనంతపురం నుండి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ఒక కానిస్టేబుల్ అయ్యుండి ఒక మహిళపై ఈ విధంగా కర్కశంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతనిపై యాక్షన్ ఎలా ఉండబోతుంది? పిల్లల మధ్య అయితే క్రికెట్ పంచాయతీ ఇది కుటుంబం మధ్య గొడవగా మరణించవచ్చు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని రామ్నగర్ లో ఎలైట్ అపార్ట్మెంట్ నివాసం ఉండే హరినాథ్ మరియు అతని భార్య హారిక ఇరువురు కూడా హరినాథ్ అతను ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా కూడా క్రికెట్ బయట ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్న కారుకి బాల్ తగలడంతో పంచాయతీ మొదలైంది. ఇక్కడ ఆడొద్దు, వేరే చోట ఆడుకోమని చెప్పినందుకు ఏదైతే కానిస్టేబుల్ దంపతులు మరో మహిళపై అతని భర్తపై కూడా దాడి చేయడం, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఇది
వైరల్ గా మనం చెప్పొచ్చు. నిన్న ఏదైతే కానిస్టేబుల్ మరియు అతని భార్య ఇరువురు వెళ్లి మమ్మల్ని కొట్టాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత సీసీ ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తే అందులో ఎక్కడ కూడా ఆ కానిస్టేబులే వచ్చి భార్య హారిక స్కూటీ దిగి అదే మహిళను మరియు భర్తని కూడా కొట్టేందుకు దాడి చేయడానికి ముందుకు వెళ్ళడం, అసభ్యకరంగా దూషించడం వంటి కూడా జరిగాయి. సీసీ ఫుటేజ్ పూర్తి పరిశీలించిన పోలీసులు ఆ కానిస్టేబుల్ భార్య కానిస్టేబుల్ పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. అయితే కేవలం పోలీసులు మనే అండతోనే రెచ్చిపోయి దాడి చేస్తున్నారంటూ కూడా గతంలో కూడా వీరిపై ఆరోపణ ఉన్నది తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులు కేసు తీసుకునేందుకు చేశారని తెలుస్తోంది. దీంతో ఏదైతే బాధితులు ఇవాళ స్టేషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆత్మహత్యత్నం చేసే ప్రయత్నం చేయడంతో వెంటనే పోలీస్ స్టేషన్ దంపతులపై కేసు నమోదు చేసి ఇరువురిని కూడా రిమాండ్ తరలించారు. ప్రసూన యోగానంద్, అయితే పోలీసులు రక్షణ కల్పించే వాళ్ళు రక్షక భటులని కూడా అంటూ ఉంటాం. అయితే రక్షణ కల్పించే పోలీసులే ఒక మహిళపై, మగ వ్యక్తిపై కూడా కాదు, మహిళపై అతి కిరాతకంగా అమానుషంగా ఆమె జుట్టు పట్టుకొని అతని భార్య చేత ఆమె జుట్టు పట్టుకొని లాగించి ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారో, అసలు ఆ తోటి పోలీసులు అతని బిహేవియర్ కి సంబంధించి ఏమంటున్నారు? నిన్న ఇదంతా కూడా జరిగింది. నిన్న మొన్న 3 days బ్యాక్ నుంచి జరుగుతుంది. నిన్న వరకు వర్షం వేరే విధంగా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రానంత వరకు ఏదైతే ఈ అనుచరులు అయితే అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే బంధువులు వీళ్ళే మమ్మల్ని దాడి చేశారంటూ కూడా బయటికి అంతా కూడా వ్యాపించింది. కానీ సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అయితే పూర్తి వాస్తవాలు వీళ్ళకి వచ్చాయని చెప్పొచ్చు. మొదట కానిస్టేబుల్ దంపతులే వీరితో కావాలని గొడవ పెట్టుకుని ఆ కారుకు అద్దానికి అయితే బాల్ తగలడం, అదేవిధంగా కానిస్టేబుల్ భార్య వచ్చి రావడంతోనే ఏమైనా కనుకోకుండా వచ్చి రావడంతోనే దంపతులపై దాడికి యత్నించడం కూడా జరిగాయి. అయితే అప్పటికే అక్కడ ఉన్న భువనేశ్వర్ కుమార్ అయితే ఆమె కళ్యాణ్ ఇద్దరు భార్యాభర్తలు దూరంగా వెళ్ళినప్పటికీ వెంటాడి మరి దాడి చేయడంతో పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు ఇలా చేస్తే ఎలా అంటూ కూడా బాధితులు ఇవాళ ఆత్మహత్యత్నం చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకొని ఏదైతే ఈ కానిస్టేబుల్ దంపతులు ఎవరైతే ఉన్నారో హరినాథ్ హారిక వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సో మొత్తంగా అనంతపురంలో జరిగింది ఈ ఘటన. ఈ దాడికి సంబంధించి కూడా అటు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ అలాగే అతని భార్య ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఫిర్యాదుదారులు తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసు బయట ఒక డబ్బా పట్టుకుని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. తమకు సమన్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిందితులిద్దరిని కూడా పోలీసులు డిమాండ్ కు తరలించడం జరిగింది. తమిళనాడులో ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి కూడా అసలు బాధితురాలు మాట్లాడడం జరిగింది. ఆమె ఏమందో ఒకసారి చూద్దాం. ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఈ రోజు సిఐ సార్ ఎస్ఐ సార్ ఇద్దరు కూడా సిఐ సార్ ఎస్ఐ సార్ రాత్రి ఒప్పు చెప్పించేసి మమ్మల్ని 10 గంటలప్పుడు ఇంటికి పంపించినారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇండ్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఈ రోజు 3:30కు వచ్చి నేను నా పని మీద నేను బయటికి పోతే తీసుకొచ్చేసి ఏం చేసినారు తెలుసా, మా వైఫ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళా కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఎస్ఐ సార్ ఎక్కడ పోయినారు, సిఐ సార్ ఎక్కడ పోయినారు? ఒక నిమిషం అట్లా కాదు. ఆడవాళ్ళ దగ్గర నేను ఇంట్లో లేనప్పుడు మా వైఫ్ ఒకటే నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను. వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేము ఎందుకు ఇంత దూరం వచ్చినాము? సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా, సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. మీరు ఏదో వాళ్ళని కొట్టడానికి ఏదో మనుషులు ఒక నిమిషం, నేను కళ్యాణంలో ఉంటే నేను ఎట్లా మనుషులు పిలిపిస్తాను సార్? మీరు చెప్పింది మీరు పిలవండి. బట్టలు తీసుకోవడానికి వస్తే కానిస్టేబుల్ సార్లు వచ్చి బట్టలు తీసుకొని పోయినారు నిన్న. మేము అక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు, మా పని మేము చూసుకొని వెళ్ళిపోయిన. కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నిన్న వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కి. మేము ఏమైనా మాట్లాడింటే వాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజు కూడా మమ్మల్ని కొట్టినప్పుడు ఇప్పుడు రికార్డు ఉంది కదా ఇక్కడ మా దగ్గర. నిన్నది రికార్డు ఉంది, నేను అది కూడా ఇస్తాను. నిన్న వాళ్ళు చేసింది ఈ రోజు చేసింది కూడా రికార్డు రిలీజ్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయో రిలీజ్ చేయమని చూద్దాం. అంటే గవర్నమెంట్ తరఫున ఉంటే అంటే మామూలు మా ఇట్లా సామాన్లు బతికేయలేదా? అంటే డిపార్ట్మెంటల్ అయితే మనం ఏమో చెప్పులతో కొట్టినా కూడా పట్టించుకొని పోతుందా? నిన్న ఎంత నీట్గా నేను నీటికి వచ్చినప్పుడు కూడా చెప్పినాను సార్కి. ఈడ ప్యాంటు ఉప్పి చూపిస్తాడు ఒక ఆయన. అంటే ఇక సామాన్య ప్రజలు ఎట్లా బతికేది ఈడ? రాకుండా ఉండదు.
మీరు ఈడే ఆపుతారు, వేరే చోట ఆపుతారు కదా. మీరు ఈడే ఆపుతారు, ఇప్పుడు కొట్టింది ఆపినారా వాళ్ళని? నీ వెనకే రమ్మంటావు నన్ను. మరి అదే చేస్తాను, మరి ఏం చేస్తారు? ఏది నువ్వు మాట్లాడేది? ఏమేమి నాకు అర్థం కాదు. పిలుచుకొచ్చుకున్నారు కదా సార్ ఇంటికి లోపలికి. ఏం చేయాలి సార్ మీకు? ఏమేమి? మేడం, గొడవ కాదు. మీరు ఏంటంటే నేను ఏం చెప్పి పంపించినారో మీరు అట్ట అయితే రెండు తిరిగి పోలీస్ పైకి అయిపోయినారు. రాయించుకున్నారు లేదా? రాయించుకున్నారు లేదా? అట్ట అయితే రెండు తిరిగి పోలీస్ పైకి మాట్లాడు. ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఈ రోజు సిఐ సార్, ఎస్ఐ సార్ ఇద్దరు కూడా, సిఐ సార్, ఎస్ఐ సార్ రాత్రి ఒప్పు చెప్పిచ్చేసి మమ్మల్ని 10 గంటలప్పుడు ఇంటికి పంపించినారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇండ్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఈ రోజు 3:30కి వచ్చి నేను నా పని మీద నేను బయటికి పోతే తీసుకొచ్చేసి ఏం చేసినారు తెలుసా, మా వైఫ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళా కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఎస్ఐ సార్ ఎక్కడ పోయినారు, సిఐ సార్ ఎక్కడ పోయినారు? ఒక నిమిషం, అట్లా కాదు. ఆడవాళ్ళ దగ్గర నేను ఇంట్లో లేనప్పుడు మా వైఫ్ ఒకటే నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను. వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేము ఎందుకు ఇంత దూరం వచ్చినాము? సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా, సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. మీరు ఏదో వాళ్ళని కొట్టడానికి ఏదో మనుషులు ఎవరు కాదు, ఒక నిమిషం. నేను కళ్యాణంలో ఉంటే నేను ఎట్లా మనుషులు పిలిపిస్తాను సార్? మీరు చెప్పింది మీకు మీరు పిలవండి. బట్టలు తీసుకోవడానికి వస్తే ఎవరు కాదు, ఒక నిమిషం. కానిస్టేబుల్ సార్లు వచ్చి బట్టలు తీసుకొని పోయినారు నిన్న. మేము అక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు, మా పని మేము చూసుకొని వెళ్ళిపోయిన. కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నిన్న వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కి. మేము ఏమైనా మాట్లాడింటే వాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజు కూడా మమ్మల్ని కొట్టినప్పుడు ఇప్పుడు రికార్డు ఉంది కదా ఇక్కడ మా దగ్గర. నిన్నది రికార్డు ఉంది, నేను అది కూడా ఇస్తాను. నిన్న వాళ్ళు చేసింది ఈ రోజు చేసింది కూడా రికార్డు రిలీజ్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయి? కాలు పట్టుకుని కేసు పెట్టుకోమని మరి ఇంటారు. అప్పుడు మా కింద ఇప్పుడు మళ్ళా పంపిస్తారు. ఒక నిమిషం, రాత్రి 10 గంటలకు వచ్చినారు. ఇంటికాడ ఉండేవాడిని, నేను ఇంటికాడ లేను అంటే